హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మోపిదేవి యొక్క విశిష్టత అనేది మీకు చెప్పబోతున్నాను. మోపిదేవి అనేది కృష్ణా డిస్టిక్లో ఉంటుందండి. రేపల నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అనేది ఈ టెంపుల్ అనేది ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో వెలిసిన ఒకే ఒక్క టెంపుల్గా ఫేమస్గా చెబుతారు ఈ మోపిదేవి అనేది. ఈ మోపిదేవిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరునికి ఒక చిన్న చరిత్ర ఉంది. పూర్వం వినాయకునికి పట్టాభిషేకం చేసినప్పుడు కుమారస్వామి అలిగి భూమి మీదకి వచ్చి ఈ ప్రాంతంలో సర్పరూపంలో ఉండి తపస్సు చేశాడు. ఆ సర్పరూపంలో ఉన్న కొడుకుని రక్షించడం కోసం తండ్రి పైన శిలగా వెలిశాడు అని చెప్పి ఇక్కడ గుడి చరిత్ర అనమాట. సో కుమారుణ్ణి రక్షించడం కోసం శివుడే సాక్షాత్తుగా వచ్చి కుమారుణ్ణి రక్షిస్తాడనమాట. అదే ఈ గుడి యొక్క విశిష్టత. కింద అనేది పుట్ట అనేది ఉంటుంది, పైన అనేది శివలింగం శివుడికి. ఇక్కడ సర్పదోషాలు ఏమన్నా ఉంటే గనక అవి కంప్లీట్గా అనేది పోతాయి. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో ఉంటాడు కాబట్టి. మీరు వరల్డ్లోనే ఇంకెక్కడ ఏ టెంపుల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో అనేది ఉండడు. మామూలుగా మనకి విగ్రహ రూపంలోనే కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం కేవలం సర్పరూపం అనేది కనిపిస్తుంది. సో నాగదోషాలు అంటే కనుక ఇక్కడ బాగా పోతాయి అని చెప్పి ప్రతీది అనమాట. పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే నాగదోషాలు ఏమైనా ఉన్నాయి కానీ ఇక్కడ బాగా పూజలు అనేవి జరుగుతాయి. సో ఇది చాలా పీస్ఫుల్ ప్లేసే కాదు, ఇక్కడ కృష్ణా డిస్టిక్లో ఉన్న ఇది ద ఫేమస్ అని చూతాను మోపిదేవి అనేది. ఇక్కడ ఎప్పుడు నిత్య కళ్యాణమే జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వరునికి అన్నదానం కానీ ప్రతిదీ కళ్యాణం అనేది కంప్లీట్గా అనేది ఒక ప్రాసెస్ అనేది బాగా జరుగుతుందండి. సూపర్ ఉంటుంది. డెఫినెట్గా మీరు ఎవరైనా రావాలనుకున్న రేపల దాకా ట్రైన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. రేపల నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ అనేది ఉంటుంది. ఇక్కడ వాతావరణం కూడా సూపర్ ఉంటుంది. గుడి యొక్క పూజా టైమింగ్స్, అదేవిధంగా పూజా కాస్ట్ అనేది మీకు నేను ఇక్కడ మెన్షన్ చేసి పెడుతున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా వస్తే కనుక విజిట్